ఓకే, హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా బండి తీయక ఒక 5 days 6 days అవుతుంది అనుకుంటా. 5 days 3 days అవుతుంది. షూట్కి వెళ్ళిన 3 days తర్వాత మళ్ళీ రాగానే 1 day సిక్. అట్లా బైక్ మొత్తం అగ్లీగా అయిపోయింది. ఒక ప్లేస్ ఉంటుంది మంచిగా ఉంటుంది హైదరాబాద్లో, హైడెన్ ప్లేస్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, నియర్ బై ఉన్న వాళ్ళకు, బయట వాళ్ళకి తెలియదు కావచ్చు. ఆ ప్లేస్ పోదామని చూస్తున్నా. నేను ఎప్పుడు వేరే ఏరియాలో కనిపిస్తా. ఈ ఏరియాలో ఉన్నాడు, ఎంత తీసుకుంటాడు, ఎట్లా తీసుకుంటాడు అని చూద్దాం. అన్న బైక్ వాష్ చేస్తారంట. అన్న రిటర్న్లో వస్తా. ప్లేస్ లేదు, కంఫర్ట్గా లేదు. ఏమంటారు దాన్ని, ఆ సాటిస్ఫాక్షన్ కనిపించలేదు నాకు యాక్చువల్గా ఆడ. ఎందుకంటే వాడికి ఆడ బైక్ పెట్టడానికే స్పేస్ లేదు, ఇంకా బైక్ అడుగుతాడు చెప్పు కంఫర్ట్గా. ఇది ఒక షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తారు జనాలు. యాక్చువల్గా ఇది రాంగ్ రూటు. ఇది రోజుకి ఒక రకంగా ఉంటుంది. ఈరోజు చూసినాం కదా ఇట్లుంది, నెక్స్ట్ డే ఎట్లుంటుంది ఇప్పుడు ఫుల్ ఆటో పోయి అంత ఉంటుంది. కొడితే తగులుతుంది. ఎందుకు ఆలోచిస్తున్నాం. ఈరోజు బైక్ పెట్టే స్పేస్ లేదు కదా, రేపు మళ్ళీ చూస్తే కొంచెం జరుగుతారు దాన్ని. రేపు 2 బైకులు పోయే అంత ఉంటుంది. మళ్ళీ ఇంకొక రోజు చూసినాం అనుకో, ఆటో పోయే అంత ఉంటుంది. మళ్ళీ ఇదంతా పెద్దగా అవుతుంది, న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని పోలీసులో కంప్లైంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మొత్తం క్లోజ్ చేస్తారు. వాళ్ళు మొత్తం క్లోజ్ చేసినా వీళ్ళు మళ్ళీ బైక్ మనం స్పేస్ క్రియేట్ చేసుకుంటారు. ఇది రొటీన్. ఇంకా సో బైక్ వాష్ చేయించుకున్నాం. ఎంత ఎగ్లీగా ఉందంటే యాక్చువల్గా మన బైక్ మంచి బ్యూటీ. ఎందుకంటే నేను స్పెసిఫిక్గా కస్టమైజ్ చేయించుకున్నా. హిట్లర్ ఈ బైక్ ఉన్న తర్వాత ఎన్ని కలర్స్ మార్చిన అంటే 4 or 5 కలర్స్ మార్చిన. అంటే ఒక ఏజ్లో ఉంటుంది కదా, మనం బైక్ని మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవాలని. అంటే నేను మాడిఫై ఏం చేయలేదు, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం పెట్టుకోలేదు. అంటే ఇంజన్కి అవి తోకలు పెట్టాడు, సైలెన్సర్ మార్పులు ఇచ్చాడు, అట్లాంటివి ఏం చేయలేదు. జస్ట్ కలర్స్ మాత్రమే కస్టమైజ్ చేయించిన 4-5 times. అది కూడా 4-5 times చేయాల్సిన రీజన్ ఏమొచ్చిందంటే, ఫస్ట్ టైం ఒక కేరళలో ఒక పర్సన్ ఉంటాడు, మంచిగా ఉంటుంది అన్న బైక్, సేమ్ ఇట్లా డ్యూక్ 200 ఆయన ఘోరంగా కస్టమైజ్ చేసింది. దాన్ని ఇన్స్పైర్ బై ఒకటి చేసిన. బట్ అతనికి ఆడ కస్టమైజ్ చేయడానికి చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా చేసారు. మనకేమైందంటే మైనస్, ఇక్కడ చేసే వాళ్ళు ఉండరు కదా కస్టమైజ్, అలా నాకు ప్రాపర్గా కాలేదు, నేనే వేసుకున్నా. దానివల్ల బిస్కెట్ అయింది. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బైక్ నేనే ఇంకొక కలర్ స్టిక్కరింగ్ చేపిస్తే అంతా సాల్వ్ అయిపోతుంది కావచ్చు, కలరింగ్ వేస్తే పోతుంది అనుకున్నా. అసలు ప్రాబ్లం ఏంటంటే కలర్స్ స్టిక్కర్స్ ఏవి ఆగాయని నాకు తర్వాత అర్థమైంది. మళ్ళీ ఏం చేసినా, ఒకరోజు వెళ్ళి మొత్తం బాడీని అంతా ఇట్లా రియల్గా డెంటింగ్ పెయింటింగ్ వాళ్ళు ఎట్లా చేస్తారు మొత్తం అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాడీని తిప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం దానికి పేపర్ కొట్టడం, ఏదో సంథింగ్ పేర్లు ఉంటాయి, అవన్నీ అప్లై చేసి మంచిగా చేశారు. దాని తర్వాత ఈ కలర్ వచ్చింది. ఈ కలర్ వచ్చిన తర్వాత షైన్ రావడానికి కూడా ఏదో స్ప్రే ఉంటుంది, స్ప్రేనో లిక్విడ్ ఉంటుంది, అది కొట్టినాం, షైన్ వచ్చింది. ఇదన్నీ అయిపోయిన తర్వాత కలరింగ్ ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ జస్ట్ సింపుల్ 1 plain కలర్ అంటే ఏదో స్కూటీ లాగా అనిపిస్తుంది అని చెప్పి దానికి కొంచెం కస్టమైజ్ స్టిక్కర్ వేయించిన. ఆ స్టిక్కర్ వల్ల ఈ బండి కొంచెం లుక్ మారిపోయింది. చూసినా కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ నేను మోడిఫికేషన్ చేయలేదు కాబట్టి ఈ పోలీసుల దగ్గర నాకు ఎప్పుడూ ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈ రోజులలో బైక్స్ ఎట్లున్నాయంటే మోస్ట్లీ అన్నీ కస్టమైజ్ చేసినట్టు వస్తున్నాయి. ఎండార్క్ మీద ఎట్లుంటుంది, క్యాప్టెన్ అమెరికా బొమ్మలు వేస్తాడు, వాడు ఐఎంఏని వేస్తాడు, అవన్నీ కంపెనీ కస్టమైజ్ చేసి ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్. పోలీసులు కూడా ఇంకా పెద్ద స్పెసిఫిక్గా కాదు. ఎప్పుడైతే సౌండ్ డిఫరెంట్గా అనిపించి మళ్ళీ చెప్పరే ఇట్లా మెరుసుకుంటా లైట్లు వస్తాయి, అవన్నీ చూసినప్పుడే అప్పుడు నేను వేసుకుంటారు. ఇట్లా సింపుల్ ప్లెయిన్ కలర్స్ వేసుకుంటే ఏ పోలీసు ఏమన్నారు అంటే, ఏమన్నారు అని కాదు, ఉంటాయి బట్ అంత స్కోప్ భూతద్దం పెట్టి చూడరు, కొంచెం వదిలేస్తారు. సో అట్లా స్పెసిఫిక్గా నేను కస్టమైజ్ చేయించుకున్నా. బండి కొనినప్పటి నుంచి నాకు 4 or 5 years అవుతుంది. హ్యాండిల్ ఒకసారి మా ఫ్రెండ్ దానికి ఇస్తే డ్యామేజ్ చేసిండు. సో సిల్వర్ కలర్ హ్యాండిల్ ఉండే, దీనికి సెట్ కావాలని చెప్పి హ్యాండిల్ మార్చుకున్నా బ్లాక్. తర్వాత మళ్ళీ వీల్స్ ఆరెంజ్ ఉంటాయి నాయి, బ్లూ ఈ కలర్కి ఉన్న ఆరెంజ్ వీల్స్కి కాలేదు. సరే అని చెప్పి నేను అడిగిన ఓన్లీ వీల్స్ ఎంత ఉంటాయని, చాలా ఎక్కువ ప్రైస్ చెప్పిండు. సో ఎక్కువ చెప్పిండని చెప్పి నేనే
టైర్స్ మీద పేపర్స్ పెట్టేసి కొంచెం స్పెసిఫిక్గా కస్టమైజ్ చేసుకున్నా. మంచిగా వేసేసాను. అప్పుడు నేను వీల్స్ బ్లాక్ అయిపోయినాయి, బైక్ ఇట్లా అయిపోయింది. ఇంత దట్టిగా ఉందంటే ఇంత దుమ్ము వస్తుంది. సరే మంచిగా వాష్ చేస్తే దీని లుక్ మారిపోతుంది. షిఫ్ట్ అయిపోయినమాట. ఇప్పుడు దీని లుక్ కలర్ అంతా మారిపోతుంది. ఇట్లా చూడండి ఎంత మంచిగా కస్టమైజ్ చేసినాను. వీల్స్ కొంచెం ఆరెంజ్, వీల్స్ మీద కూడా కలర్ పోతుంది, షేడ్ అయిపోయింది. మళ్ళీ చేయించుకోవాలి. చేయించడం లేదు, మనమే చేసుడు. అదే ఏమని అంటారు, మనకు ఏది నచ్చినట్టు దొరకదు, దాన్ని మనం నచ్చినట్టు మార్చుకోవాలి. ఈ బండి నేను తీసుకున్నప్పుడు అబ్బా నాకు ఆరెంజ్ కలర్ డ్యూక్ రాలేదని మస్తు ఫీల్ అయినా. ఆరెంజ్ కలర్ డ్యూక్ రాలేదని ఫీల్ అయినప్పుడు ఏం చేసిన, జస్ట్ బాడీ మీద స్టిక్కర్ మార్చేసుకుంటే ఆరెంజ్ కలర్ డ్యూక్ అయిపోయింది. మళ్ళీ బ్లాక్ కలర్ డ్యూక్ లేదని, ఎక్స్పీరియన్స్ లేదని ఫీల్ అయినా. మళ్ళీ రామ్కోటికి వెళ్ళి స్టిక్కర్స్ మార్చి బ్లాక్ కలర్ డ్యూక్ తీసుకొని వాడిన కొన్ని రోజులు. ఇదంతా అయిపోయింది. వచ్చి మన దగ్గర కస్టమైజ్ ఎందుకు లేదు, మనకు నచ్చినట్టు చేసుకున్నాం అని చెప్పి ఇంకొక కస్టమైజ్ చేసుకున్నాను. అది కస్టమైజ్ చేసుకుంటే స్టిక్కర్స్ కొన్ని రోజులతో షేడ్ అయిపోయినాయి, చినిగిపోయినాయి, డ్యామేజ్ అయినా అయిపోయినాయి. ఇక తర్వాత ఈ కలర్ కొంచెం లాంగ్ లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు లుక్ కూడా బైక్ సైడ్లు ఫోన్ని వాటరింగ్ చేస్తున్నాయి, దానికి ఇంకా ఫోమ్ వాష్ చేస్తే ఎట్లుంటుంది. మళ్ళీ అన్న స్పెసిఫిక్గా కొంచెం మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటాం అన్నమాట. అన్న దగ్గర కొంచెం మంచిగా చేస్తాడు మనకు. అవునవును ఉంటాయి. ఇంకా ఎండకు పెడితే తొందరగా డ్రై అవుతుంది. ఇక్కడ స్టిక్కర్, ఇది కొంచెం కార్బన్ ఫైబర్ లాంటి స్టిక్కర్. ఇక్కడ స్టిక్కర్, హెడ్లైట్, దీని మీద కూడా చిన్న స్క్రాచెస్ పడ్డాయని బ్లాక్ ఇది స్టిక్కర్ వేసినాం. ఇక్కడ నెంబర్ ప్లేట్ ఇది ఇవ్వనప్పుడు స్క్రూస్ దొరకలే అని ఇక్కడనే స్టిక్కర్ వేసినాం. కొంచెం మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకున్నాం. ఇది డ్రై కావడానికి ఒక 5 minutes అన్నారు. మీరు చూసినారు కదా బైక్ని, ఎంత ఇస్తారో రేటింగ్ చెప్పండి బైక్కి. ఒకసారి ఇండికేటర్స్ పోయినాయి, చేంజ్ చేసిన. టైర్స్ 2 times పోయినాయి, చేంజ్ చేసిన. చైన్ కిట్ 2 times పోయినాయి, చేంజ్ చేసిన. బండి కొన్న పంచి ఇంకా స్పెసిఫిక్గా హ్యాండిల్ చేంజ్ చేసిన. హెడ్లైట్లో లైట్లు చేంజ్ చేసిన. సర్వీస్ అయితే కరెక్ట్ ప్రాపర్ టైంలో చేపిస్తాను, అన్ని షోరూమ్ ట్రాక్. పూర్తి మెయింటెనెన్స్ అయితే మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు లిటరల్లీ 2021లో తీసుకున్నా. 21 సమ్ మార్చ్లో ఏమో తీసుకున్నాను అనుకుంటా. ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు మార్చ్ అయిపోయింది కాబట్టి 6 years అవుతుంది. 6 years నుంచి వెల్ మెయింటెనెన్స్, సింగిల్ హ్యాండ్, నో యాక్సిడెంట్స్, నో డ్యామేజెస్. ఎందుకంటే 21 years 19 years అట్లా ఉంటుంది. సో ఒక పిచ్ క్రష్లో తీసుకుంటాం మనం. అలాంటప్పుడు బండిని ఎట్లా చూసుకుంటాం మనం, ఫుల్ లవ్తో చూసుకుంటాం. సో ఈ సింగిల్ డ్యామేజ్ కాకుండా చూసుకున్నాను. యాక్చువల్గా నేను బైక్ కూడా ఎవరికి మోస్ట్లీ ఇవ్వలేదని కాదు, ఇచ్చినాం. ఇప్పుడు ఆయనతో కొంత రిపేర్స్ ఉన్నాయంటే రీజన్ ఏంటంటే డిప్లొమా ఫైనల్ ఇయర్ ఈ బండి నా చేతిలో ఉంది. అప్పటికి ఈ బండి మీద ట్రిపుల్స్ కొట్టడం రిస్క్ అంటే మేము ట్రిపుల్స్ కొట్టినాం, 4 members కొట్టినాం. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో 5 members కూడా కొట్టినాం. అంటే ఇక్కడ ఒకటి కూర్చున్నాడు, ఇక్కడ ఒకటి కూర్చున్నాడు, ట్యాంక్ మీదనే 2 కూర్చున్నారు. సో అంత క్రిటికల్ మూమెంట్లో మెయింటైన్ చేసినాం. అంటే ఎవరి దగ్గర బైక్లో ఇంకా ఒక్కసారికి ఎన్నిసార్లు వెళ్తాం ఒక ప్లేస్కి. 8 members ఉన్నారు అనుకో, 2 rounds అయినా కొట్టాలన్నా 4 ఎక్కించుకోవాలి. లేదు ఓన్లీ 5 members ఉన్నారు, ఫ్యూయల్ లేదు, ఏం చేయాలి అప్పుడు? ఇవన్నీ కాలేజ్ థింగ్స్. కాలేజీలో ఉన్నప్పుడు బండి ఉంది అనుకో, అది నీ ఒక్కని దగ్గర ఉంది అనుకో, ఇలాంటివి తప్పదు. 1 way పోతా అంటే పోలీసు వాళ్ళు ఉన్నా అనుకో, డివైడర్ ఎక్కించి జంప్ చేయించినాం రోజులు ఉన్నాయి. ఎందుకంటే పోలీసులో దొరకదు కదా. మోస్ట్లీ మనం హెల్మెట్ మెయింటైన్ చేయవు. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత హెల్మెట్ మెయింటైన్ చేయడం అన్నీ చేయడము. అంటే ఏమైంది అరే బండి గుడుగుడు అంటుంది. నేను 100% ఏ లాక్ అయింది అనుకుంటున్నా. అబ్బా ఇది రాంగ్ ఏరియా. యాక్చువల్గా స్కూల్ టైం రాకుండా అయిపో వచ్చేసిన. స్పెసిఫిక్గా సౌండ్ చేసినాం అనుకో వీళ్ళ కోసం అంటారు. ఇదంతా స్కూల్వే.
వీళ్ళందరూ స్టన్స్ దగ్గరకే ఉంటారు ఇక. మంచిగా ఒక ప్లేస్కి పోదాం అనుకున్నా, చింటుబాయ్ మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నాడు. సో పోతామా అసలు, ఇక పోబుద్ది అవుతుందా, ఇంట్రెస్ట్ వస్తుందా అసలు. ఇంకా ఆల్రెడీ సగం ఇంట్రెస్ట్ దొబ్బింది. బండి కడిగే వారికి 3 ఉండే, కడిగిన తర్వాత 3 లేదు. ఎందుకని ఇప్పుడు ఈ ట్రాఫిక్ని క్రాస్ చేసి మళ్ళీ అటు పోయి మళ్ళీ ట్రాఫిక్ని క్రాస్ చేసి ఇటు రావాలంటే ఇది ఒక్క రీజన్ వల్ల నాకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళబుద్ది అవుతలేదు. కానీ చింటుబాయ్ ఏం చేస్తాడో వద్దాం. అదే ఏంద్రా అంత స్కూల్ అంతా ఇన్న ఉంది ఇటు సైడు. ఆటో ఎవడు ఆగడు. ఇంతకుముందు గ్యాప్ ఒక బైక్ అంత ఉంది, దీనికి ట్రాఫిక్ బస్సులో ఆగిపోయినాయి మొత్తం. ఇప్పుడు నేను యూటర్న్ చేసుకుని వస్తే మళ్ళీ గుంటున్నాను ట్రాఫిక్. కరెక్ట్ స్కూల్ టైం ఇది. ఈ స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు, ఆ స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు. అరే బ్రేక్ పడతలేదు.